గత 14 రోజులుగా ఒక మహిళ రేగుంట గ్రామానికి సంబంధించి సరిత అనే ఒక అక్క నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనేక పరిణామాలు మనం వెళ్ళొచ్చిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ జలేందర్ రెడ్డి అని మనకు కాల్ చేసిన సంగతి తెలిసిందే. మీకు ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేసిన విన్నర్ కూడా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టలేదని ఉద్దేశం కొద్దీ మనం ఫోన్ చేయడం జరిగింది. ఆయనే తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఒక్కసారి క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా, ఇక్కడ ఎంత కుట్ర జరుగుతుందంటే ఒక ఆడపిల్లను లొంగ తీసుకునేటందుకు ఎంత కుట్ర చేస్తున్నారంటే గింత అన్యాయమా, గింత దారుణమా, ఇంత దారుణం ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? రైట్, ఇక్కడ ఒక్కసారి చెప్తా, మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈమెను చూడండి ఒకసారి. గత 14 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నది. ఇది 10వ రోజు పిక్చరు. 14 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నరసింహరావుకు జువాడ్ నరసింహరావుకు ఫోన్ చేసినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ ఎమ్మెల్యేది కూడా ఏం నడుస్తలేదట, నడవనిస్తలేరు. ఎందుకు నడవనియ్యారు అంటే నడవనియ్యరు. అయితే ఇక్కడ ఈమె మీద ఇంత కక్ష కట్టడానికి కారణం ఏంటంటే